బా ఏమన్నా వ్యూ అసలు డ్రోన్ కనుక ఉండుంటే అసలు వేరే లెవెల్లో వచ్చేటి షార్ట్స్ అసలు వదిలేరా దండం పెడతా నీకు. డిసెంబర్ లో ట్రైన్ జర్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బా అదిరిపోయింది లొకేషన్ అసలు. ఇప్పుడు వరకు నేను ఇలాంటి ట్రైన్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు. అంటే నియర్లీ 100 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. టైం ఎంత అనుకుంటున్నారు? టైం వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 3 అయితే అవుతుంది. నేను హర్ష గారు చంపేసే చలిలో 16 degrees ఉంది బెంగళూరులో చలి. వణికేస్తున్నాం అంతే. ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది టైము. ఇప్పుడు మేము నంది హిల్స్కి అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా ఏంటంటే నంది హిల్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ప్రిఫర్ చేసేది ఏంది, బైక్ కానీ కార్ కానీ. చాలా మంది ఏంటంటే బైక్లో కానీ కార్లో కానీ వెళ్తారనమాట. చాలా మంది దగ్గర బైక్ కార్ ఉండదన్నమాట. వాళ్ళ కోసం ఏంటంటే బస్సులో కూడా ట్రావెల్ చేయొచ్చు, బట్ బస్ గురించి మనకి అంత ఐడియా లేదనమాట. అందుకని చెప్పి ఈరోజు నేను ట్రైన్లో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, అది కూడా బడ్జెట్లో. సో ఈ వ్లాగ్లో ఎంత అవుతుంది, ఎక్కడి నుంచి ఏంది అదంతా, సన్ రైజ్ వ్యూ పాయింట్ వరకు మీకు నంది హిల్స్లో ఎంత అవుతుంది ఏంది అదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ UMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, వ్లాగ్లోకి వెళ్దాం పదండి. ఎర్లీ మార్నింగ్ చూసుకోవచ్చు మీరు, టైమ్ 3:13 3:14 అయితే అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి క్యాబ్ వచ్చేసి 215 రూపీస్ అయితే ఉంది. అదే ఆటో చూసుకున్నట్టయితే 270 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ కి నువ్వేం మాట్లాడుతావు చెప్పు? క్యాబ్ మేలా, ఆటో మేలా? బడ్జెట్ అంటున్నావు, బడ్జెట్ దాటిపోయిందిరా మామ. బడ్జెట్ దాటింది కాదనట్లే, బట్ ఈ ప్రైస్ కి మనం అదే విధంగా మనం బైక్ లో గానీ కార్ లో గానీ పోతే ఎంత అవుద్ది? వర్తే మామ. క్యాబ్ వాడే అనుకుంటా, అరే వాడే అనుకుంటారా? క్యాబ్ అయితే ఎక్కేసాం మనము. సో ఒక 20 minutes లో అయితే మనం బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాము. మిగతా విషయాలన్నీ రైల్వే స్టేషన్కి వెళ్ళేసాక మాట్లాడేసుకుందాం. ఫైనల్లీ బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మనం అయితే. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రైల్వే స్టేషన్ అయితే క్లోజ్డ్ అనుకోవచ్చు మీరైతే, క్లోజ్డ్ అయితే కాదు, ట్రైన్లు అయితే నడుస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం నేను బొబ్బులను అయితే వచ్చాం అనమాట. రైల్వే స్టేషన్ మీద పరిగెత్తాం. అసలు మాకు అసలు ఆ టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది ఏంది అని కూడా అర్థం కాలేదు. నేను స్టేషన్లోకి పోతా, మీకు చూపిస్తా. ఏంటంటే క్యాబోడు మమ్మల్ని తీసుకుని వచ్చి స్టార్టింగ్ ఇక్కడ ఆపాడనమాట. ఇక్కడికి కూడా మాకు చూడండి అసలు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అసలు రైల్వే స్టేషన్ ఉందా మూసేశారా అనేది ఒక క్లారిటీ లేదు. సో అటు సైడ్కి బ్యాక్ సైడ్కి అయితే తీసుకెళ్లాడు. బ్యాక్ సైడ్ వెళ్తే కూడా ఇదే పొజిషన్ ఇలానే ఉంది. ఇంకా సరే అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చేసి ఇంకా పరిగిస్తా ఉన్నాము. అసలు ఆ టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది ఏంది, అసలు ఒక్క మనిషి కూడా లేడు రైల్వే స్టేషన్ లో. చూపిస్తాను నేను మీకు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. మనమైతే బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. నేను చెప్పాను కదా మీకు రైల్వే స్టేషన్ లో ఒక్క మనిషి కూడా ఉండడని చెప్పి. చూడండి ఈ దరిదాపుల్లో మీకు ఎక్కడైనా ఒక్క మనిషి అయినా కనిపిస్తున్నాడు చెప్పండి? మొత్తం రెనోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు రైల్వే స్టేషన్ మొత్తాన్ని. యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ టైం నేను బొబ్బులను వచ్చాం అనమాట. టికెట్ కౌంటర్ మాకు ఎక్కడ కనిపించలా. చాలా ముందుకెళ్ళి చాలా సాహసం చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా టికెట్ కౌంటర్ చూసాము, ఇంకా అడిగితే ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్పింది. సో ఫైనల్లీ ఇప్పుడైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. 40 రూపాయలు అనమాట. 2 persons కి, పర్ పర్సన్ కి 20 రూపీస్. నేను వర్ష టికెట్ అయితే తీసేసుకున్నాం. వెళ్ళిపోదాం ట్రైన్ దగ్గరికి. ఇప్పుడు దాకా నేను ఒక విషయం అయితే గమనియలేదు, ఇప్పుడే చూసాను అది. అంటే అతనికి కూడా తెలుసో నాకు అర్థం కాలేదు. అతను బాధపడుతున్నాడు. నేను మీకు చూపిస్తా ఆ విషయం ఏందో. అన్నయ్య నమస్తే అన్నయ్య. ఏందన్నయ్య ఇది? ఈ చెప్పు నాది, ఈ చెప్పు నాది. నా కాళ్ళకి నా చెప్పులు వేసుకున్నా, బూట్ వేసుకున్నానే. రే కాదురా, అయినా అలా ఎలా మర్చిపోయావురా? మామ బాధగా ఉందిరా, చెప్పలేకపోతున్నాను రా మామ, వదిలేరా దండం పెడతా నీకు. టైం అయితే 4:58 అవుతుంది. అటు ఇటుగా 5 అయిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి 5:10 కనమాట స్టార్ట్ అయ్యేది. ఫైనల్లీ ట్రైన్ లోకి అయితే వచ్చేసాం మనం. సో ట్రైన్ లో చూసుకోవచ్చు, ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ట్రైన్ లో. నేను, హర్ష, ఇంకొక ఆయన ఉన్నాడు ఆడ, ఒక ముసలాయన ఉన్నాడు. ఇంకా మేము ముగ్గురమే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. మధ్యలో ఇంకా ఆడ మనుషులు ఎక్కతారో ఎక్కరో నాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఇంకో 10 minutes లో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మన బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి. నా జీవితంలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు నేను ఇలాంటి ట్రైన్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు. అంటే ఒక్క మనిషి కూడా లేని ట్రైన్ జర్నీ. నువ్వు ఎప్పుడైనా చేసావా హర్ష? సినిమాల్లో చూసా, అంటే ఖాళీగా ఉండే ట్రైన్స్ అలా చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, మేమే చేస్తాం ఎక్స్పీరియన్స్. ఒక్క మనిషి కూడా లేకుండా లీజ్ కి ట్రైన్ మాకు లీజ్ కి ఇచ్చినట్టుంది. ఒక్క మనిషి కూడా లేక ఏదో మీరు బ్లాగ్ చేసుకోండి ప్రశాంతంగా అన్నట్టుంది. సో ఎగ్జాక్ట్ గా 5:10 కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి.
గాయ్స్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 06531 అన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి మనకి వీక్ లో సండే తప్ప ప్రతి రోజులైతే అవైలబుల్ ఉంటది. అండ్ ఇది వచ్చేసి మనకి బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు 5:10కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దీనికి వేరే స్టాప్ కూడా ఉంది, బయ్యప్పనహల్లి అండ్ యలహంక నుంచి కూడా మనకి ట్రైన్ అయితే బోర్డ్ అవ్వచ్చు మనము. యాక్చువల్ గా ఏంటంటే మనోడు బండ్లో వెళ్దా ఉన్నాడు నంది హిల్స్ కి. ఏంటంటే బండ్లో కార్లో అనేది రొటీన్ అనమాట, ట్రైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది, అంటే మనకి బడ్జెట్ లో ఉంటది అనమాట. అందుకని చెప్పి ఈ రోజు నేను బడ్జెట్ లో నంది హిల్స్ కి ఎలా రీచ్ అవ్వాలని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎంత అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రైన్ లో అయితే మనకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది, క్లీన్ గానే ఉంది, వాష్రూమ్ కూడా పర్లే బానే ఉంది. మన ట్రైన్ స్పీడ్ అయితే చూసుకోవచ్చు మీరు, నియర్లీ దగ్గర 100 అయితే కొడుతున్నాడు. కొట్టు 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 100 100 100 100 100 100 2 నియర్లీ 100 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. మన ట్రైన్ టోటల్ జర్నీ వచ్చేసరికి మనకి దగ్గర 48 నుంచి 50 కిలోమీటర్లు అయితే పడుతుంది. ఈ జర్నీని మన ట్రైన్ అయితే నియర్లీ 1 అవర్లో అయితే కంప్లీట్ చేస్తుంది అనమాట. సో మనకైతే యలహంక జంక్షన్ అయితే వచ్చింది. సో మనకి యలహంక జంక్షన్ లో మొత్తం మనకి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ కి నియర్లీ ఇక్కడ ఒక 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటది. గైస్ మనకి ట్రైన్ లో టోటల్ 9 స్టాప్స్ అయితే ఉంటాయి. సో మన 10th స్టాప్ వచ్చేసరికి నంది హాల్ట్. బా మంచు చూడండి, అసలు ఏం కనిపించలా, మొత్తం మంచే కమ్మేసింది. అసలు డ్రైవర్ కి ఏం కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లా. బా అద్దరిపోయింది లొకేషన్ అసలు. బా ఈ మంచులో ఈ పూలు హెవీ. ఐ సినిమా ఏడేనా? పూలనే కునకేయమంట రాలేదంట. డిసెంబర్ లో ట్రైన్ జర్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బైక్ లో కానీ, కార్ లో కానీ, బస్ లో కానీ ఎప్పుడైనా చేస్తాడు, ట్రైన్ లో చేయండి బ్రో. ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు అసలు. అదిరిపోతుంది. చూడండి, మీరు చూడండి అసలు బయట ఎలా ఉందో. ఫైనల్లీ నంది హాల్ట్ కి అయితే వచ్చేసాం మనమైతే. చూడండి రైల్వే స్టేషన్ అయితే ఏం లేదు ఇక్కడ, ఇదే రైల్వే స్టేషన్, పెద్దగా ఏం లేదు, ఇదే రైల్వే స్టేషన్ అయితే. సో ఇక్కడైతే అన్నోళ్ళు అరుస్తా ఉన్నారు నంది హిల్స్ అని చెప్పి. ఎంత చెప్తారో చూద్దాము. స్టేషన్ అయితే ఇదే చూడండి, నంది అని అయితే రాస్తుంది. బాగుంది స్టేషన్, చాలా పీస్ఫుల్ గా ఉంది. గైస్ చూడండి వెనక మన హర్ష బార్గెన్ చేస్తా ఉన్నాడు. ఆయన ఎంత అడుగుతున్నాడు తెలుసా? యాక్చువల్ గా నేను వినింది ఎంతంటే పర్ పర్సన్ కి ఆటో వాళ్ళు అయితే, అంటే మనుషులు ఉంటే కనుక పర్ పర్సన్ కి 50 to 100 రూపీస్ అని నేను విన్నాను. వీళ్ళు ఎంత అడుగుతున్నారు తెలుసా? 2 మనుషులకి, అంటే పైన కొండ మీద వరకు తీసుకెళ్ళడానికి 600 అడుగుతున్నాడు. ఏం మాట్లాడు, నేను సైలెంట్ గా వచ్చేసా. హర్ష ఒక్కడే ఆడున్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. ఈ నుంచి నడుచుకొని పోవడానికి నియర్లీ 9 అవుతుందంట టైమ్. ఇంకా ఏమో చూడాలి, రోడ్డు మీదకి వెళ్ళి బస్సెస్ ఏమైనా ఉంటే ట్రై చేయాలి, లేకుంటే మరీ ఓవర్ గైస్ 600 అంటే. ఆడిద్దరు కనిపిస్తున్నారు కదా, ఒక ఇద్దరు, వాళ్ళని అడిగా నంది హిల్స్ ఇటేనా అని చెప్పి. ఇటే అన్నారు. ఇంకా సరే ఆ ఆటోడు ఏం చెప్పాడు తెలుసా? లాస్ట్ కి 500 వేయండి అని చెప్పాడు. ఇంకా మేము సర్లే అని చెప్పి వాకౌట్ చేసాం అక్కడి నుంచి. ఆయన చెప్తున్నాడు నంది హిల్స్ ఇటేనా అంటే ఇటే అన్నాడు. ఆటోలు ఉంటాయా అంటే ఉన్నాయి అన్నాడు. ఎంత తీసుకుంటారు ఆటోలు అంటే 20 రూపాయలు అన్నాడు. ఆయన మా కాడ ఏం చెప్పాడు తెలుసా? చేస్తావు ఆర్ పాన్స్తావు. నంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోడు ఎక్కువ చెప్పేసరికి 600 చెప్పాడు. ఇంకా లాస్ట్ 500 అనేసరికి మేము ఒప్పుకోకుండా ఇంకా వాకబుల్ డిస్టెన్స్ లో నీలమంగళ అనే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాం మేము. నీలమంగళ బస్ స్టాప్ దగ్గర నుంచి మనకైతే నంది హిల్స్ కి వెళ్లే బస్ అయితే ఉంది, డైరెక్ట్ బస్ 8:30కి అయితే ఉంది. మేము ఆ బస్ ఎక్కకుండా దొడ్బల్లాపూర్ కి వెళ్లే బస్ అయితే ఎక్కాం అనమాట. ఆ బస్ వచ్చేసి మనకి బెట్టెద క్రాస్ రోడ్ అనే రూట్ దగ్గర అయితే ఆపుతుంది. అక్కడి నుంచి అయితే మనకి డైరెక్ట్ బస్ అయితే ఉంటది అనమాట నంది హిల్స్ పైకి. అక్కడి నుంచి నీలమంగళ దగ్గర నుంచి బెట్టెద క్రాస్ రోడ్ కి 20 రూపీస్ టికెట్ పర్ పర్సన్ కి. ఇక్కడ నుంచి బెట్టెద క్రాస్ రోడ్ నుంచి ఇంకా నంది హిల్స్ కూడా 20 రూపీస్ టికెట్. పైకి అయితే వచ్చేసాము. వెళ్ళాలి వ్యూ పాయింట్ దగ్గరికి. సన్ రైజ్ అయితే మిస్ అయ్యాము, వ్యూ పాయింట్ అయినా చూద్దాం. పైకి అయితే వచ్చేసాం. మొత్తానికి ఎండ చూడండి గట్టిగా కొడుతుంది, చలి కూడా భయంకరంగా ఉంది. సో పైన అయితే ఇది పొజిషన్. పైకి వచ్చేసిన తర్వాత పార్కింగ్ లాట్ ఇదంతా చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనము బైక్ తెచ్చుకున్నట్టయితే బైక్ కి టికెట్ అయితే తీసుకోవాలి. సో పైకి వెళ్ళాలనుకున్నా కూడా పర్ పర్సన్ కి 20 రూపీస్ టికెట్. అక్కడ కనిపిస్తుంది కదా టికెట్ కౌంటర్, అక్కడైతే టికెట్ అయితే తీసేసుకోవాలి మనము. వెళ్ళిపోదాం పైకి. ఇదే పైకి వెళ్ళే రూట్.
సో ఇటు చూస్తున్నారు కదా, ఫస్ట్ కనుక వచ్చినట్టయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ రైట్ సైడ్కి లోపల రాగానే ఇటే వెళ్ళిపోండి. ఇది కనుక మిస్ అయ్యారంటే మాత్రం ల్యాగ్ అయిపోతారు అనవసరంగా. అవన్నీ చూసుకొచ్చే లోపు వేరే వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి చూసుకొచ్చే లోపు సన్ రైజ్ అయితే మిస్ అయిపోతారు. స్టార్టింగ్ రాగానే రైట్ సైడ్కి చూసుకున్నారంటే ఇటు ఉంటదన్నమాట సన్ రైజ్ వ్యూ పాయింట్. టాయిలెట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇటు పక్క. మోస్ట్లీ ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాష్ అయితే క్యారీ చేయండి. ఫోన్ పేలు గీన్ పేలు ఉన్నాయి, బట్ క్యాష్ క్యారీ చేస్తే బెటర్. మ్యాప్ అనుకుంటా ఇది మొత్తం. వెల్కమ్ టు నంది హిల్స్. ఫైనల్లీ ఇంతసేపు వెయిట్ చేసిన దానికి వ్యూ అయితే వర్త్. అదిరిపోయింది చూడండి, అసలు ఏమన్నా ఉందా? కింద చూడండి ఎంత లోతు ఉందో. ఓరేడక్క, చలికి పెదాలంతా ఎర్రగైపోయినాయి, అసలు మొహం అంతా ఎర్రగైపోయింది. నీకు ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లా. వ్యూ అయితే వర్త్ కదా, చూడండి ఎలా ఉందో అసలు. ఎప్పుడు ఫోటోల్లో ఎవడైనా పోస్ట్ చేస్తే చూడటమే కానీ ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది మనసుకి. డ్రోన్ కనుక ఉండుంటే అసలు వేరే లెవెల్లో వచ్చేటి షార్ట్స్, అసలు అదిరిపోతుంది వ్యూ. గాయ్స్ మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే అది రోడ్, అది చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి చిన్నగా ఉన్నాయి, పురుగులా పోతున్నాయి కార్లు. వర్త్ అబ్బా, ఇంత దూరం వచ్చినందుకు చాలా అడ్వెంచర్ చేసి వచ్చాం. వర్తేనా? బా ఏమన్నా వ్యూ అసలు. ఏం మా ఇట్టుంది, బా హెవీ ఉంది చూడండి అసలు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చైర్స్ కూడా ఉన్నాయి కూర్చొని పిక్స్ తీసుకోవడానికి, అంత బాగుంది. ఓవరాల్ వ్యూ అయితే ఇదన్నమాట మా నంది హిల్స్ది. సో మనమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు. మనకైతే 10:45కి రిటర్న్ బస్ అయితే ఉంది. ఆ బస్ ఎక్కేసి మనమైతే చలో చల్ జాయింగే. సో గాయ్స్, అది ఓవరాల్గా నంది హిల్స్ బ్లాగ్ అయితే. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.